పర్వతం యొక్క ఆశీర్వాదము నీకు సంబంధించింది. What did Caleb say? కాలేబు ఏం చెప్పాడు? Give me this mountain. ఈ పర్వతం నాకివ్వు. Give me Horeb. నాకు హోరేబునివ్వు. That mountain blessing belongs to you. మరి ఆ దీవెన ఆశీర్వాదము, ఆ పర్వతం ఆశీర్వాదం నీకు సంబంధించింది. Carmel belongs to you. కర్మేలు నీకు సంబంధించింది. That fire belongs to you. ఆగ్ని నీకు సంబంధించింది. That cloud belongs to you. ఆ మేఘము నీకు సంబంధించింది. Good evening. శుభ సాయంకాలం. Mount Transfiguration Amen. belongs to you. రూపాంతరపరచుకొండ మీకు సంబంధించింది. The blessings from that mountain. మరి ఆ పర్వతం పైన ఆశీర్వాదములు. What is the blessing of that mountain? మరి ఆ పర్వతం యొక్క ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? Adoption. ఆ పర్వతమైన ఆశీర్వాదం ఏమిటి? అదే దత్తపుత్రత్వము. This is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. Hear him. ఆయన మాట వినుడే. Manifested sons of God. మరియు ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారులు. Where did it come? అది ఎక్కడ వచ్చినది? Not in church ages. అది సంఘకాలంలో రాలేదు. But in the 8th day. కానీ 8వ రోజున It is this tribe. మరి ఈ యొక్క గోత్రములో, It is this people. మరి ఆయన యొక్క పిల్లలలో Which will manifest God. అది దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Mount Transfiguration. రూపాంతరపరచుకొండ. Mount Zion. ఆ సియోను పర్వతము. The blessings of ancient mountains. ఆ పురాతన పర్వతముల యొక్క శ్రేష్ట పదార్థములు లేదా ఆశీర్వాదములు. Your blessing, Joseph's tribe, comes from mountains. చూడండి, యోసేపు గోత్రమా, మీ ఆశీర్వాదములు ఆ పురాతన పర్వతం నుండి వస్తాయి. That is why Brother Branham said, అందుకే సోదరు బ్రహ్మం గారు చెప్పారు, what is the attraction on the mountain? ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి? Who got attracted? ఎవరు అక్కడ ఆకర్షించబడిరి? Not everybody. అందరూ కాదండి. Only this tribe. కేవలం ఈ గోత్రం మాత్రమే. Only this tribe understands ఈ గోత్రం మాత్రమే దాన్ని అర్థం చేసుకున్నదే. the blessings of sunset. ఆ సూర్యాస్తమం యొక్క ఆ సన్సెట్ యొక్క ఆశీర్వాదము. What is the blessings of sunset? సన్సెట్ యొక్క ఆశీర్వాదం ఏమిటి? Rapture. ఎత్తబడుట. It belongs to you. అది నీకు సంబంధించింది. That's right. For the precious things of the earth. Verse 16 was precious things of the earth. మరియు భూమి యొక్క ప్రశస్త శ్రేష్టమైన పదార్థములు. Do you know what are the precious things of the earth? మరి మీకు తెలుసా భూమికి కలిగిన శ్రేష్ట పదార్థములు ఏంటో? Gold, బంగారం, silver, వెండి, diamonds, రూబీస్, emerald, jasper, sardine. It all belongs to you. అవన్నీ కూడా మీకు సంబంధించినవే. Gold is yours. బంగారము మీదే. That divine nature. ఆ దైవికమైన స్వభావము. Silver is yours. వెండి మీదే. Redeemed ones. విమోచించబడిన వారు. You are diamonds. మీరే ఆ వజ్రాలు. Stones of fire. మరి అగ్ని యొక్క రాళ్ళు. Because diamond is the only stone. ఎందుకంటే వజ్రం మాత్రమే రాయి. Diamond is the only stone which has light in itself. వజ్రం మాత్రమే రాయి, వెలుగు దానిలోనే ఉంటుంది అక్కడ. Brother Branham said, సబైనామ్ గారు చెప్పారు, Christ the big diamond. మరి క్రీస్తు పెద్ద వజ్రము. But when it was chipped, కానీ అది ఎప్పుడైతే కోయబడినదో, you are those pieces. మీరే ఆ యొక్క కోయబడిన కోయబడిన ముక్కలు మీరు. Which came from that diamond. మరి ఆ వజ్రము నుండి వచ్చినది. Diamonds belong to you. వజ్రము మీకు సంబంధించినది. Jasper and sardius. మరియు జాస్పర్, సార్దస్ అవన్నీ కూడా. When John saw the new city, మరి యోహాను కొత్త పట్టణమును చూసినప్పుడు, he saw gold there. అక్కడ ఆయన బంగారం చూశాడు. And every precious stone was there. మరి ప్రతి ప్రశస్తమైన రాయి అక్కడ ఉంది. Which tribe had all precious stones? మరి ఏ గోత్రానికి అన్ని ప్రశస్తమైన రాళ్ళు ఉంటాయండి? లేవి. That's right. Amen. So your mystery is in Levi and your mystery is in Joseph. Yes.
కాబట్టి ఇప్పుడు మీ మర్మము ఇటు లేవిలోనూ ఉన్నది, ఇటు యోసేపులోనూ ఉన్నది. Why have these blessings come on Joseph? యోసేపు పైకి ఎందుకు ఈ ఆశీర్వాదాలు వస్తున్నవి? Precious things of the earth, verse 16. మరి 16వ వచనములో సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన, And the fullness thereof, and for the good will of him that dwelt in the bush, let the blessing come upon the head of Joseph, and upon the top of the head of him that was separated from his brethren. యెహోవా అతని భూమిని దీవించును, పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును, తన సహోదరుల ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. Why have these blessings come? ఎందుకు ఈ ఆశీర్వాదాలు వచ్చాయి? He was separated from his brothers. అతను తన సహోదరుల నుండి వేరు చేయబడ్డాడు. You have been separated from denominations. నీవు సంఘ శాఖల నుండి వేరు చేయబడ్డావు. The tribe of Joseph belongs to separated ones. యోసేపు యొక్క గోత్రము ఎవరికి సంబంధించిందంటే వేరు చేయబడిన వారికి. They have the seal of circumcision. వారికి సున్నతి అనే ముద్ర ఉన్నది. They are a separated people. వారు ఒక ప్రత్యేకించబడిన ప్రజలై ఉన్నారు. A peculiar treasure. వారు ఒక ప్రత్యేకమైన ధననిధి ఉన్నారు. A royal priesthood. వారు ఒక రాజసంతానం కాదు, అదే రాయల్ ప్రిస్ట్హుడ్, రాజులైన యాజక సమూహం. రైట్. They are a separated people. వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రజలై ఉన్నారు. Now, good evening. ఇప్పుడు గుడ్ ఈవినింగ్. When Joseph was separated from his brothers, మరి యోసేపు తన సహోదరుల చేత వేరు చేయబడినప్పుడు where did he go? ఎక్కడికి వెళ్ళాడు? To the land of pyramid. పిరమిడ్ యొక్క భూమిలోకి వెళ్ళాడు. ఎక్కడైతే పిరమిడ్ ఉన్నదో ఆ భూమిలోనికి వెళ్ళాడు. He was separated to reveal the mystery of the capstone. Yes. మరి అతను వేరు చేయబడ్డాడు ఆ పిరమిడ్ యొక్క తలరాయి మర్మమును బయలుపరచడానికే. Why? ఎందుకు? When Jesus was born, యేసు పుట్టినప్పుడు he went to Egypt. ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. That is Joseph. అది యోసేపు. అది Joseph went to Egypt. యోసేపు కదా ఐగుప్తుకు వెళ్ళింది. Jesus went to Egypt. మరి యేసు కూడా ఐగుప్తుకు వెళ్ళాడు. When he was 2 years old, మరి రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు his bride has to go to Egypt. His bride has to go to Egypt. ఆయన వధువు కూడా ఐగుప్తుకు వెళ్ళవలెను. Now be careful. మరి ఇక్కడ జాగ్రత్త అండి. I'm not talking about going to Egypt means going to bondage. I'm not talking about that. నేను ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళడము అంటే అర్థము ఆ దాసత్వంలోకి వెళ్ళడం అని నేను మాట్లాడతలేను. అది కాదు నా ఉద్దేశం. But try to understand. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. In Egypt, ఐగుప్తులో Joseph received his Gentile bride. యోసేపు తన యొక్క అన్యజనుల వధువుని పొందుకున్నాడు. Having 7 letters. 7 అక్షరాలు కలుగుండి. Asenath. 7 letters. 7 అక్షరాలు ఆ పేరులో. Married to Joseph. యోసేపుకు వివాహం చేయబడింది. One day, ఒక రోజున Joseph and Asenath were standing before the pyramid. ఒక రోజున యోసేపు మరియు ఈ ఆసనత్ పిరమిడ్ ముందు నిలబడ్డారు. And Asenath asked him, మరి ఆసనత్ ఆయనను అడిగింది, do you know about this pyramid? ఈ పిరమిడ్ గురించి నీకు తెలుసు కదా? Joseph told Asenath, మరి యోసేపు ఆ ఆసనత్ చెప్పాడు, did you notice something? మరి నీకో విషయం తెలుసా? There's no capstone there. దానికి అక్కడ తలరాయి లేదు. Why? ఎందుకు? Asenath said, I don't know. మరి ఆసనత్ అన్నది నాకు తెలియదు ఏమిటో. Joseph said, యోసేపు చెప్పాడు, it was rejected. అది త్రోసివేయబడింది. And then he said, తర్వాత ఆయన చెప్పాడు, Asenath, ఆసనత్ you are the pyramid. నువ్వే ఆ పిరమిడ్వి. I am the capstone మరి నేనే తలరాయిని, who was rejected. మరియు త్రోసివేయబడిన వాడను. But today, కానీ ఈ రోజున you and I are united నువ్వు నేను ఐక్యత పొందుకున్నాం. to bring a tribe, ఒక గోత్రము వారిని తీసుకురావడానికి, to bring our children, ఒక పిల్లలను తీసుకురావడానికి, to bring sons of thunders. ఉరుముల కుమారులను తీసుకురావడానికి.
Hello. హలో, Joseph only had one wife, యోసేపుకు ఒక భార్యనే ఉన్నది. and she bore Manasseh and Ephraim. మరి ఆమె మనష్షే ఎఫ్రాయిమును కనినది. Where will the other sons come from? మరి మిగతా కుమారుడు ఎక్కడి నుండి వచ్చాడు? Asenath. ఆసనత్. Asenath will bring other sons, ఆసనత్ ఇంకో పిల్లలను తీసుకొచ్చింది. sons of thunder, అదే ఉరుముల కుమారులు, whose names are not written in the book, అది పుస్తకంలో రాయబడలేదు వాళ్ళ పేర్లు. who are a hidden tribe, వారు దాచబడిన గోత్రం, వారు a separated tribe, అదొక ప్రత్యేకించబడిన గోత్రం. అది separated from church ages సంఘ కాలముల నుండి అది వేరు చేయబడినది. అది by a king's sword. మరి ఒక రాజఖడ్గము ద్వారా It separated them. అది వారిని వేరు చేసినది. You are not Laodicea. నువ్వు లవదికే కాదు, మీరు You are not church ages. మీరు సంఘ కాలములు కాదు. You are the 8th day bride. మీరు 8వ దినపు వధువై ఉన్నారు. You are Joseph. మీరు యోసేపు అయి ఉన్నారు. You are Christ. మీరు క్రీస్తు అయి ఉన్నారు. You belong to that tribe. మీరు ఆ యొక్క గోత్రముకు సంబంధించిన వారు. And in order to show you that, మరి నేను అది మీకు చూపించిన క్రమంలో, in this last age, ఈ చివరి కాలంలో when Abraham became Branham, అబ్రహాము బ్రెన్నాం అయినప్పుడు, Branham had 2 sons. బ్రెన్నాంకి 2 కుమారులు ఉన్నారు. The first son he called Billy Paul. మరి మొట్టమొదటి కుమారుని పేరైన బిల్లి పాల్ అని పిలిచారు. Why he was named Billy Paul? ఎందుకు బిల్లి పాల్ అని పేరు పెట్టబడింది? He discussed it with his wife, Sister Hope. మరి ఆయన తన యొక్క భార్య అయిన హోపుతో ఆ విషయమును గూర్చి ఆయన మాట్లాడాడు. And they said, మరి వాళ్ళు చెప్పారు, Paul was the first messenger, మరి పౌలు మొట్టమొదటి వర్తమానికుడు, and William Branham is the last messenger. మరి విలియం బ్రెన్నాం ఇక చివరి వర్తమానికుడు. We will call him Billy and Paul. కాబట్టి మనము బిల్లి మరియు పాల్ అని మనం పిలుద్దాము అన్నారు. So Billy Paul means Paul to Branham. ఎస్. కాబట్టి ఇప్పుడు బిల్లి పాల్ అంటే అర్థం ఏంటిదంటే పౌలు నుండి మొదలుకొని బ్రెన్నాం వరకు అని అర్థం అక్కడ. Billy Paul is church ages. మరి బిల్లి పాల్ సంఘకాలములో ఉన్నాడు. Later, తరువాత he had another son. ఆయనకి ఇంకో కుమారుడు వచ్చాడు. And this son, మరి ఈ కుమారుడు he named Joseph. యోసేపు అని పేరు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. This is the last son. మరి ఇదే చివరి కుమారుడు Branham. బ్రెన్నాం యొక్క. What does that mean? దాని ఒక అర్థం ఏమిటి? And listen carefully. మరి జాగ్రత్తగా వినండి. In his first pull and second pull, మరి మొదటి 2 ఈడుపులలో Billy Paul was everywhere. బిల్లి పాల్ ప్రతి చోట ఉన్నాడు. He distributed the prayer cards. మరి ఆయన ప్రార్థనా కార్డులను అందరికీ పంచిపెట్టాడు కూడా. But the day he saw the vision of 7 angels, మరి 7 దూతల యొక్క దర్శనమును చూసిన రోజున, the blast, మరి ఆ పేలుడు, 7 angels, 7 దూతలు వచ్చుట, 7 seals, 7 ముద్రలు వచ్చుట, third pull, 3వ ఈడుపు. in that vision, మరి ఆ దర్శనములో he saw Joseph. ఆయన యోసేపును చూశాడు. Read the message. వర్తమానాలు చదవండి మీరు. There Billy Paul is not there. అక్కడ బిల్లి పాల్ లేడు. Because this doesn't have to do with church ages. ఎందుకనగా ఈ కార్యాలు సంఘకాలాలకు సంబంధించింది కాదు. This is the last group. ఇది చివరి గుంపు. This is the tribe of Joseph. ఇది యోసేపు యొక్క గోత్రము. And that is why Brother Branham said, అందుకే సోబెనం గారు చెప్పారు, in that vision, ఆ దర్శనములో Joseph was with me. యోసేపు నాతో ఉన్నాడు. Hello. హలో, Good evening. గుడ్ ఈవినింగ్. Then he stood on a rock. తర్వాత ఆయన ఒక బండ పైన నిలబడ్డాడు. And Joseph is sitting. మరి జోసెఫ్ అక్కడ కూర్చొని ఉన్నాడు. And the pillar of fire came from above. మరి పై నుండి అగ్ని స్తంభం వచ్చినదే. Came on Brother Branham. సోదర బెన్నం పైకి వచ్చినదే. And came on Joseph. మరి యోసేపు పైకి వచ్చినదే. Hallelujah. హల్లెలూయా. What does that mean? దాని అర్థం ఏమిటి? That same pillar of fire, అదే అగ్ని స్తంభం which was with Brother Branham, సోదర బెన్నం పైన ఉన్నది. belongs to the tribe of Joseph. అది యోసేపు యొక్క గోత్రమునకు సంబంధించింది. That fire is here. ఆ యొక్క అగ్ని ఇక్కడ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు వందనాలు. Hallelujah. హల్లెలూయా. That sign was done in the prophet. ఆ యొక్క సూచన ప్రవక్త చెప్తున్నది. Billy Paul. బిల్లి పాల్. Paul to Brother Branham. బిల్లి పాల్ అనగా పౌలు నుండి సోదర బెన్నం. 7 church ages. 7 సంఘ కాలాలు. Joseph, యోసేపు the 8th one. 8వ వాడు. Amen. Amen. Joseph, యోసేపు who will distribute the word. వాక్యాన్ని పంచిపెడతాడు. Joseph, యోసేపు who will
have a company called Voice of God Recordings. దేవుని స్వరము అనే కంపెనీ ఆయన కలిగి ఉన్నాడు. Why? ఎందుకు? The Voice of God Recordings. దేవుని స్వరము రికార్డింగ్స్ ఇవి. The voice of God in the bride. దేవుని స్వరము వధువులో ఉన్నది. All these things are happening as a type. మరి ఈ కార్యాలన్నీ కూడా ఒక సాదృశ్యములో జరుగుతా ఉన్నాయి. Why? ఎందుకు? The tribe of Joseph is here. యోసేపు యొక్క గోత్రం ఇక్కడ ఉన్నది. Are you listening, please? వింటున్నారా మీరు దయచేసి? Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు వందనాలు. That was the second son. అది రెండవ కుమారుడు. His name was called Joseph. అతని పేరు యోసేపు అని పిలువబడినాడు. Before him, మరి దానికన్నా ముందు 2 girls were born. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. Rebecca and Sarah. రిబ్కా మరియు షారా. And then came Joseph. తర్వాత యోసేపు వచ్చాడు. 2 she's and a he. ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాడు. When Abraham brought sacrifice in Genesis 15, అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయములో బలి అర్పణ తీసుకొచ్చినప్పుడు in that sacrifice, మరి ఆ బలి అర్పణలో there were 2 she's and 1 he. మరి 2 ఆడవి ఉన్నాయి, 1 మొగడు ఉన్నది. But on Moriah, కానీ మోరియాలో the she's were gone. ఆడవి వెళ్ళిపోయినవి. The he was chosen మరి కేవలం మొగదే ఎన్నుకోబడింది. and given the sign of Jehovah Jireh. మరి యెహోవా ఈరే అనే సూచన ఇవ్వబడింది. That is why the prophet said, అందుకే ప్రవక్త చెప్పాడు, I want Joseph to take my Bible. యోసేపు నా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోవాలని నేను కోరుతున్నా. I want Joseph to take my Bible. యోసేపు నా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోవాలని నేను కోరుచున్నా. I want Joseph behind the pulpit. మరియు పులిపిడి వెనకాల యోసేపు ఉండాలని కోరుతున్నా నేను. With Joseph. ఏ యోసేపు? Try to understand. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Then in one message he said, మరొక వర్తమానంలో ఆయన చెప్పాడు, Joseph, thou art a prophet. యోసేపు నువ్వు ఒక ప్రవక్తవై ఉన్నావు. Who is the bride? ఎవరు వధువు? The bride is a prophet. వధువు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. Under her prophet. ఆమె ప్రవక్త క్రింద. It's astonishing, many people don't understand that. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. చాలా మంది జనులకి ఇది అర్థం కాదు. Many people's face are looking blank, చాలా మంది as if I'm speaking Egyptian language. చాలా మంది ముఖాలు అలానే చూస్తా ఉన్నాయి. I'm not ఏదో ఐగుప్తు భాషలు మాట్లాడుతున్నట్లుగా. Am I speaking in tongues? నేనేమైనా భాషలు మాట్లాడుతున్నానా? No, I'm not. లేదు నేను మాట్లాడతలేను. Tell me, చెప్పండి నాకు. who is John యోహాను ఎవరు? in Revelations? ప్రకటనలో He's the bride. ఆయన వధువేనా? What was John told? What was John told? మరి యోహాను ఏం చెప్పాడు? Eat the book. యోహానికి ఏం చెప్పబడ్డది? పుస్తకాన్ని తినుము. Because కారణము, thou must prophesy again. నీవు మరలా ప్రవచించ అగత్యమై ఉన్నది. Where is that prophecy coming from? ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడి నుండి వస్తున్నది? John. యోహానులో నుండి. Who is John? యోహాను ఎవరు? This is John. ఇదే యోహాను. Amen. Today ఈ రోజున in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్లో some people are waiting for the day మరి కొంతమంది జనులు ఒక దినం కొరకు ఎదురు చూస్తున్నారు. when brother Ashish will proclaim himself as a prophet. మరియు బ్రదర్ ఆశీష్ తనను తాను ప్రవక్తగా ఎప్పుడు ప్రకటించుకుంటాడా అని ఎదురు చూస్తాను. They are earnestly waiting for that day. ఆ దినము కొరకు వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. Sorry, క్షమించండి, you will meet a big disappointment. నువ్వు తప్పకుండా నిరుత్సాహం పొందుకుంటావు. I never will. ఎందుకంటే నేను ఎప్పుడు అలా ప్రకటించుకోను. Because I believe ఎందుకంటే నేను నమ్ముతున్నాను, this bride ఈ వధువు is the prophet. ప్రవక్త అయి ఉన్నాడు. Under her prophet. ఆమె ప్రవక్త కింద ఈ వధువు ప్రవక్త అయి ఉన్నాడు. Are you listening? మీరు వింటున్నారా? You have the word of prophecy. మీకు ప్రవచన వాక్యం ఉన్నదే. Every member of the bride వధువు యొక్క ప్రతి ఒక్క సభ్యుడు has the spirit of prophecy.
ప్రవచన ఆత్మ ఉన్నదే. Amen. ఆమేన్. Where is Elijah today? ఈ రోజు ఏలియా ఎక్కడున్నాడు? In the bride. వధువులో ఉన్నాడు. That is why ఆ కారణమును బట్టి when he said, ఆయన చెప్పినప్పుడు, Joseph, thou art a prophet. యోసేపు నువ్వు ఒక ప్రవక్తవై ఉందువు. Many people didn't understand. చాలా మంది ప్రజలకు అది అర్థం కాలేదు. Many people started worshiping brother Joseph Branham. మరి చాలా మంది సోదరుడు జోసెఫ్ బ్రెన్నామని ఆరాధించడం మొదలు పెట్టారు. You see, we need to understand spiritual significance. చూడండి, మనము ఆత్మ సంబంధమైన కార్యములుగా వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. Which Joseph is he talking ఆయన about? ఏ యోసేపుని గురించి మాట్లాడుతున్నాడు? A Joseph's tribe. యోసేపు యొక్క గోత్రము In the last days, చివరి దినములలో ఉన్న యోసేపు గోత్రమును గురించి. who will pick up that same Bible, అదే పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు తీసుకుంటారు. who will pick up that same king's sword. అదే రాజఖడ్గాన్ని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు They will be voice of God recordings. వారే వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అయి ఉంటారు. Why? ఎందుకు? The voice of God is recorded in you. యా, ఆ దేవుని యొక్క స్వరము మీలో రికార్డ్ అయి ఉన్నది. You are the DVD. DVD. మీరే టీవీ అయి ఉన్నారు. You are the cassette. మీరే క్యాసెట్ అయి ఉన్నారు. You have the voice. మీరే స్వరం అయి ఉన్నారు. You are the bride. మీరే వధువు అయి ఉన్నారు. This is your place. ఇది మీ స్థలం అయి ఉన్నది. This is your tribe. ఇది మీ యొక్క గోత్రం అయి ఉన్నది. This is your position. ఇది మీ స్థానం అయి ఉన్నది. Oh, hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు వందనాలు. Thank you, Jesus. యేసు వందనాలు. What a message. ఏమి వర్తమానం అండి. What a mystery. ఏమి మర్మం అండి. Open in these last ఈ days. చివరి దినములలో తెరవబడినది. God opening it here. God opening it here. దేవుడు ఇక్కడ దాన్ని తెరిచాడు. Yesterday night, నిన్న రాత్రి Abraham Branham. అబ్రహాం బ్రెన్హాం. You there? You there? మీలో చాలా మంది ఉన్నారు కదా. Today, ఈ రోజు Abraham calling Joseph అబ్రహాము యోసేపును పిలుస్తున్నాడు. in a marriage hall. ఒక వివాహ హాలులో. The tribe of Joseph. యోసేపు యొక్క గోత్రము. Hallelujah. హల్లెలూయా. The tribe of Joseph. యోసేపు యొక్క గోత్రము. Hallelujah. హల్లెలూయా. It's sitting here. ఇక్కడ కూర్చొని ఉన్నది. You are the tribe. మీరే ఆ గోత్రము. You are rulers. మీరే పరిపాలించువారు. Let no demon tell you that you are insufficient. ఏ దయ్యము కూడా మీరు సరిపోరు అని చెప్పనివ్వకండి. Let no demon tell you everything finished in 1965. 1965లోనే ప్రతిదీ కూడా ముగించబడిందని ఏ దురాత్మ కూడా మీకు చెప్పనివ్వకండి. You will finish the commission. మీరే ఆజ్ఞను పూర్తి చేస్తారు. You will finish the word. మీరే వాక్యాన్ని పూర్తి చేస్తారు. You are the word. మీరే వాక్యమై ఉన్నారు. You are the rapture. మీరే ఎత్తబడుటై ఉన్నారు. You are the blessing. మీరే దీవెనై ఉన్నారు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Brother Abraham. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని మహిమపడదాం. హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. సాయంత్రం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నాను కొంచెం అలసిపోయి ఉన్నానని. కానీ వాక్యం ప్రారంభమైన తర్వాత ఏంది ఇంత తొందరగా ముగిస్తున్నాడని అనుకుంటాను. చాలా తొందరగా ముగించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అభిషేకం అలా ఉంటుంది. ఈ ప్రశ్న నేను ఒక విషయం చెప్పనివ్వండి. ఇక్కడ ఈ ప్రశ్న యోసేపు ఈ 7వ అధ్యాయంలో నేను ఆ 12 గోత్రాల గురించి ప్రవక్త చెప్పింది చదువుతా ఉన్నాను. 2 గోత్రాలు తీసేయబడి 2 గోత్రాలు కలపబడ్డాయని, అందులో ఎఫ్రాయిం తీసేయబడ్డాడని, యోసేపు వచ్చాడని. ఈ ప్రశ్న నేను చాలామంది అంతర్జాతీయ ప్రసంగికులను అడిగిన మెసేజ్లా. కొంతమంది ఇక్కడ సాక్ష్యం కూడా ఉండుంటారు. అంతర్జాతీయ ప్రసంగికులను యోసేపు గోత్రం ఏంటి? యోసేపుకు ఉన్నదే 2 కుమారులు. ఒకరు మనషే, ఇంకొకరు ఎఫ్రాయిం. వాళ్ళిద్దరు ఆల్రెడీ గోత్రకర్తలు అయినాక ఇంకా యోసేపు గోత్రం ఏంటి? వాళ్ళు చెప్పక దాటేసుకుంటూ వెళ్ళిపోయారు.
కానీ ఆ ప్రశ్న నా హృదయంలో ఎప్పటి నుండో తొలుస్తూ ఉన్నది. మా చర్చిలో అందుకే ఆ సబ్జెక్ట్ ఇప్పటివరకు చెప్పలే. దాన్ని ఎక్కడా చెప్పలే నేను. ఎందుకంటే చెప్తే నేను దొరికిపోతా. కారణం నాకు తెలియదు అది. కానీ ఈ రోజున ఏడవ ముద్రలో అనేక కార్యాలు ఉన్నాయి. అందులో యోసేపు గోత్రమును గురించి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. కాబట్టి ఒక్కసారి మనం చెప్పలు కూడా దేవుని స్తుతిద్దామా? రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం ఉన్నది. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం ఉన్నది. అది ఈరోజు యోసేపు గోత్రమై ఉన్నదని, అది మనమే అయి ఉన్నామని, మనమే అక్కడ దాచబడి ఉన్నామని. ఆ తెల్లని రాయి పైన ఇంతవరకు వెలుగు పడలేదు. జగతు పునాది వేయబడక నుండి వెలుగు పడలేదు. పిరమిడ్లో దాగున్నది అది, కానీ ఈరోజు వెలుగు పడింది. దేవుడికి మహిమ కలుగును గాక. సో నిజంగా దేవుడు మహిమ పొందుకును గాక. ఈ చివరి దినంలో ఆయన అన్ని విషయాలను బయలుపరుస్తున్నాడు. ఎందుకు ఆయన తనను తాను ఎందుకు వెప్పుకుంటున్నాడంటే నిన్ను నన్ను తనలోనికి కలుపుకొని తీసుకుపోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం తిరిగి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. ఆపాలనుందా? ఆగాలనుంది కోట? నాకైతే ఆపాలని లేదు ఇక్కడ. హల్లెలూయా. అప్పుడే ముగించినట్టుంది. హల్లెలూయా. ఎలాంటి విషయాలండి ఇవి? 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మాత్రం ఇవి దొరుకుతాయి అంటవా? దేవునికి స్తోత్రం. వధువుకి ఏసీలో కూర్చోబెట్టి ఎంత మంచి ఆహారం పెడతారా? హల్లెలూయా. ఏసీ ఇచ్చిందే మంచి ఆహారం పెట్టడానికి, లెగ్ పీసులు కాదు. హల్లెలూయా. ఏ పుళ్ళు కాదు. అబ్బా, ఆ పదార్థాన్ని వర్ణించడానికి లేదు ఇక్కడ. కొండల మీద దాసబడిన ఆహారం అది. హల్లెలూయా. నేను ఆశించింది కొంచెం, కానీ నింపుతుందో మాత్రం అర్థం కావట్లే ఎంత అని. మహిమ కలుగు గాక. 150 రూపాయల డబ్బులు నా దగ్గర ఉంటే కోటం పెట్టాలన్న ఆలోచన, ముగించే ఆలోచన కూడా దేవుడు ఇచ్చాడు. ఓన్లీ 150 రూపాయలు. బ్రదర్ మార్క్ గారికి తెలుసా సంగతి అంతా? పాంప్లెట్ ఖర్చు ఉంటే కూటం కంప్లీట్ చేస్తాడు. నేర్పిన విశ్వాసం ఏంటంటే పాంప్లెట్ వేసి స్టార్ట్ చేస్తే ముగించేదానికి ఆయన వస్తాడు. ఇది 3,50,000 రూపాయలతో అంచనా వేసి స్టార్ట్ చేశాం. ఎక్కడికి ముగిస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బు ఖర్చు పెట్టావన్న ఆలోచన మేము ఎన్నడూ చేయట్లేదు. పెట్టే స్తోమత మాకు లేదు. కానీ ఒక గోత్రం కోసం ఈ కూటమి పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ గోత్ర ప్రజలను చూసే భాగ్యం ఇచ్చాడు ఈ రోజున. ఎక్కడ కనబడతారండి మీరు మాకు? అది వాట్సాప్లో కనబడతారా మాకు? మీ మొఖాలు వాట్సాప్లో కనబడరు, ఇంకెక్కడ కనబడరు మాకు. కానీ ఇదిగో ఈ పెళ్లి హాల్లో కనబడుతున్నారు. హల్లెలూయా. సరే, ఎలాంటి ఆనందం అనేది. దేవునికి స్తోత్రం. సంగమ నిజముగా అద్భుతమైనది ఇది. రెండో రోజు, ఈ మొదటి రోజున అద్భుతమైన వర్తమానంతో దేవుడు మన హృదయాలు నింపాడు. రేపు ఉదయం ఉంది. సిద్ధపడదామా? సిద్ధపడదామా? దాసబడిన మన్నా ఉన్నదే. బాబా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజించనిత్తును, ఒక తెల్లని రాతినిత్తును, ఆ రాయి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును. అది పొందిన వాడికే గాని మరెవ్వడికి తెలీదు. ఏ డినామినేషన్కి తెలీదు. హల్లెలూయా. అది ఈ కాలంలో ఉన్న జోసెఫ్ యొక్క వంశానికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఏం మెసేజ్. దేవునికి స్తోత్రం.
తెల్లవారులు కోటను పెట్టాలంది అలా. దేవునికి స్తోత్రం. సంగమా నాకు ఆగట్ల లోపల ఆనందం ఆగట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి గట్టిగా సపోర్ట్ కూడా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. మన దేవుడు సజీవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన ఇక్కడ ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. సంగమా నిజముగా బ్రదర్ ఆశీస్ గారిని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు ఒక వరంగా దేవుడు మనకిచ్చాడు, ఒక గొప్ప వరంగా. నేను నిజంగా నమ్ముతున్నాను, ఒక వరంగా. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సంగమా మనం అందరూ లేచి నిలబడదాం. చివరిగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మనం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న కోరస్ పాడుతుండగా, ఒక చిన్న కోరస్.